హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం ఈ వీడియోలో 3వ తరగతి 8వ పాఠ్యాంశం సంవత్సరాది గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 3వ తరగతి 8వ పాఠ్యాంశం సంవత్సరాది గురించి తెలుసుకుందాం. తెలుగులో ప్రభవ నుంచి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. తెలుగు మాసంలో మొదటిది చైత్రం, పక్షములలో మొదటిది శుక్లపక్షం, తిథులలో మొదటి తిథి పాడ్యమి. చైత్ర మాసంలోని శుక్లపక్ష పాడ్యమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే ఈ రోజును సంవత్సరాది అంటారు. ఇది తెలుగువారి తొలి పండుగ. దీనిని ఉగాది అని కూడా అంటారు. ఇది వసంత ఋతువు మొదటి రోజు. ఈ పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటి స్నానం చేస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు. వేప పువ్వు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడికాయ, ఉప్పు, కారం మొదలైన 6 రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఉదయాన్నే తింటారు. కొత్త సంవత్సరం తమకు వివిధ అనుభూతుల్ని అందించాలని కోరికకే ఈ పచ్చడి తినటంలో అంతరార్థం. వేప పూతల చేదుదనం, మావి పిందెల వగరుదనం, చెరకు ముక్కల తీయదనం, మనుగడయే మకరందమయం. అంతేకాక ఈ పచ్చడి ఆరోగ్యకరం. వేప పువ్వు క్రిములను నశింపచేస్తుంది, వాత శ్లేష్మ రోగాలని నివారిస్తుంది. ఆ తరువాత వారి వారి ఇష్ట దైవాలను పూజిస్తారు. ముంగిళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. రకరకాల పిండి వంటలతో భోజనాలు చేస్తారు.